హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళామంటే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంకి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే నల్లగొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయంలో ఇది ఒకటిగా పేరుగాంచిన ఆలయము. ఇది నల్లగొండ జిల్లాలోని నార్కల్పేట మండలంలోని చెరుగొట్టె గ్రామంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్లో ప్రధాన దైవం వచ్చేసి శివుడు. ఈ లింగాన్ని అయితే జడల రామలింగేశ్వర స్వామి ఆలయం అని అయితే పిలుస్తారు. ఇక్కడ పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టయితే చరిత్ర చెప్తుంది. పరశురాముడు 108 శివలింగాలు ప్రతిష్ఠించాడండి. అందులో ప్రతిష్ఠించిన 108వ శివలింగంలో చివరి లింగం జడల రామలింగేశ్వర స్వామి అని అయితే చెప్తారు. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుల్ రష్ అయితే ఉంది. అమావాస్య రోజు కాకుండా నార్మల్ టైంలో అయితే పబ్లిక్ అయితే చాలా మంది అయితే తక్కువ అయితే ఉంటారు. మనమైతే కొలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా మంది అయితే ఈ కొలంలో అయితే స్నానం చేసి అయితే దేవుని అయితే దర్శించుకుంటారు. మనం అయితే స్నానం చేసిన తర్వాత కొలను దగ్గర ఉన్న టెంపుల్ అయితే దర్శించుకొని కొబ్బరికాయ అయితే కొట్టడం అయితే జరిగింది. మాత్రమే వేయండి. దేవాలయ సిబ్బందికి వస్తు రూపైన ఏమైనా కానుకలు కౌంటర్లలో ఇచ్చిన తప్పనిసరిగా రసీదు పొందండి. దేవాలయంలో సూచించిన ధరల కంటే ఎక్కువగా ఎవరినైనా అడిగినా వెంటనే కార్యనిర్వహణ అధికారి వద్ద వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అయితే 3 గుండ్ల పైన ఉన్న శివలింగాన్ని అయితే దర్శించుకోవడానికి అయితే క్యూ లైన్ అయితే కట్టాము. అమావాస్య రోజున కావున బట్టి భక్తులు అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఎటు చూసినా ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. అమావాస్య రోజు కాకుండా మిగతా సందర్భంలో అయితే పబ్లిక్ అయితే తక్కువ ఉంటారు. చాలామంది అయితే అమావాస్య రోజున వచ్చి అయితే ఇక్కడ దేవిని అయితే దర్శించుకొని ఇక్కడ నైట్ నిద్ర చేసి అయితే వెళ్తుంటారు. చాలామంది పబ్లిక్ అయితే వచ్చారు. అమావాస్య రోజున కాకుండా మిగతా రోజులు అయితే మన కొండపైకి అయితే వెహికల్ అయితే అలో ఉంటుంది. అమావాస్య రోజు అయితే వెహికల్ అయితే కొండపైకి వెళ్ళడానికి అయితే అలా అయితే లేదు. ఓన్లీ ఆటోల ద్వారానే కొండపైకి వెళ్ళొచ్చు. మళ్ళీ మెట్ల ద్వారా కూడా చాలా మంది అయితే వస్తుంటారు. మొక్కులున్న వాళ్ళు అయితే కొండ మెట్ల నుంచి అయితే పైకి వస్తుంటారు. మనం క్యూ లైన్లో అయితే ఉన్నాము. ఫుల్ పబ్లిక్ అయితే ఉంది. ఇలా టికెట్స్ కూడా ఉన్నాయి. మనమైతే నార్మల్ క్యూలో అయితే నిలబడ్డాము. మనకైతే దర్శనానికి అయితే 2-3 అవర్స్ అయితే పడుతుంది. నార్మల్ టైంలో దర్శనానికి అయితే ఇంత టైం అయితే పట్టదు. కొండ పైభాగాన 3 గుండ్లుగా పిలువబడే రాత్రి బండల మధ్యలో మరొక శివలింగాన్ని కూడా భక్తులు అయితే దర్శించుకుని ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన మానసికపరమైన శారీరకపరమైన వ్యాధులు తొలగిపోతాయని భక్తులు అయితే విశ్వసించి అయితే నమ్ముతుంటారు. ఇక్కడ శివలింగం వచ్చి అయితే మోస్ట్ పవర్ఫుల్ గాడు. ఇక్కడ లింగాన్ని అయితే దర్శించుకోవడం వల్ల అయితే చాలా మంచి అయితే జరుగుతాయి. చాలా మంది అయితే ఈ 3 గుండ్ల మధ్యల నుంచి అయితే వెళ్తుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు అయితే గుండ్ల మధ్యలోకి వెళ్ళి అయితే వెళ్తుంటారు. చాలా మంది అయితే మనం ఆ 3 గుండ్ల పైకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి చూసి కిందికి చూసి అయితే వ్యూ అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. విలేజ్ కూడా కనిపిస్తుంది. గ్రీనరీ అయితే చూడడానికి అయితే చాలా ప్రకృతి అయితే చాలా అందంగా అయితే బాగా అయితే ఉంది. నేచర్ అయితే చూడడానికి సూపర్ అంటే సూపర్ అయితే కనిపిస్తుంది. మనం పైనుంచి తీసాం కాబట్టి చుట్టుపక్కల ఉండే చెరుగట్టు గ్రామం అయితే మొత్తం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మన గుడి గోపురం కూడా అయితే కనిపిస్తుంది. భక్తులు అయితే కొండపైకి అయితే ఎక్కుతున్నారు. చాలా అయితే రష్ అయితే ఉంది. అమావాస్య కాబట్టి ఫుల్ రష్గా ఉంది. నార్మల్ టైంలో అయితే ఇంత రష్ అవుతుండదు. మనకు దర్శనం అయితే తొందరగానే అయితే కంప్లీట్ అవుతుంది. చాలామంది అయితే మెయిన్గా అయితే అమావాస్య రోజున వచ్చి అయితే ఇక్కడ నైట్ టైంలో వచ్చి నిద్ర చేసుకొని దేవుని అయితే దర్శించుకుంటారు. ఇక్కడ మనం దేవుని అయితే దర్శించుకోవడం అయితే జరిగింది. మీరు కూడా అయితే చూడండి. మీరు కూడా వీలైతే తప్పకుండా అయితే దేవుని దర్శించుకోండి. మన శివయ్య పొందండి. మనమైతే శివలింగాన్ని అయితే దేవుని అయితే దర్శించుకోవాలి. కిందికి వెళ్ళి అయితే కొబ్బరికాయ అయితే కొట్టాలి. ఇక్కడ కొట్టొద్దని అయితే చెప్పారు. కిందికి వెళ్తుంటే ఇక్కడ శివలింగం దగ్గర అయితే అందరైతే కొబ్బరికాయలు అయితే ఇక్కడనే కొట్టాలి. అగరబత్తులు అయితే ముట్టిస్తున్నాం. ముట్టించిన తర్వాత మనమైతే కొబ్బరికాయ అయితే కొట్టాలి. దేవుని అయితే మనసులో అయితే అనుకొని అయితే కొద్దిసేపు అయితే దేవుని స్మరించుకొని కొబ్బరికాయ అయితే కొట్టడం అయితే జరిగింది. మనమైతే దేవుని పాదాల దగ్గరికి అయితే వచ్చాము. కార్తీక మాసం లాస్ట్ అమావాస్య రోజు కావున ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ దీపాలు అయితే ముట్టిస్తున్నారు. మనమైతే పాదాల దగ్గర దర్శించుకోవడం జరిగింది.
ఇక్కడ కూడా చాలామంది దీపాంతలు అయితే ముట్టిస్తున్నారు. మీరు కూడా చూడండి, చాలామంది భక్తులు అయితే ఈ దర్శనం చేసుకున్న దగ్గర ఇక్కడ వాళ్ళ మీద కూర్చున్నారు. మనము హనుమాన్ని కూడా దర్శించుకోవడం అయితే జరిగింది. తర్వాత మళ్ళీ కింద ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంది, అక్కడికి కూడా వెళ్ళి దేవుని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అయితే కొబ్బరికాయ అయితే దేవుని దగ్గర అయితే కొట్టడం అయితే జరిగింది. జరగల గుడి గురించే వీళ్ళు చర్య తీసుకున్నారు. చాలామంది భక్తులైతే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత రెస్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసిన వారైతే చాలామంది అయితే పబ్లిక్ అయితే ఉన్నారు. ప్రసాదం అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత మనము పార్వతీదేవిని అయితే దర్శించుకుందామని వచ్చేలోపు అయితే టైం అయిపోవడం వల్ల టెంపుల్ అయితే మూసివేశారు. ఇక్కడ చుట్టుపక్కల అయితే పబ్లిక్ అయితే చాలామంది అయితే ఉన్నారు. ఇంతటితోనైతే మన దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడైతే గోపురం అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.